మన సంస్కారం సంస్కృతి డ్రెస్సులు బాగున్నాయి. బిందెలు గంగా జలము తెచ్చి మంగళప్రదముగా పొంగుచు ఈ వేళ అభిషేకములు సాయరే సద్గురునికి అభిషేకములు సాయరే. మస్తకమున తాను అస్తాబ్దము నీడి మస్తన విడిచి కనుగవలోకమందున చూడగా ఏకమనచును బ్రహ్మతేజము ఏకరీతి నిలుచుగా అనుదినంభూ పూర్ణతరమణి ఆవహించుచు నిలువవే ఆనందధామమునచు ఆసమాన్యములియవే అనుసరించు సత్యమునకు అర్ఘపాద్యములియవే అనుభవందే సిద్ధమనచును ఆసనంబూనుచవే స్వామి నిర్మల రూపములకు స్నానమలములు చెలిగమేనిపై బుయ్యవే అందమనచును గంధమాదే వనరు లక్షంతలు జల్లవే పొందుగా శ్రీ తులసి బిల్వం పొసగు శిరమునుచవే కుందర వదనును గురుని శిఖను కుసుకమాలిక జుట్టరే మందగమనర మల్లె పువ్వుల మాలికల మెడలెయ్యవే ఇంచక గురుని పైన సన్నజాజులు జల్లవే అలకిరీటము గురుని శిరమున అతిశయంబోనుచవే చలో మీరా కంఠమందున చంద్రహారము నెయ్యవే చలియ కుండల కంకణంబుల చౌలకరమున బెట్టవే సాయరే బాగుగా బంగారు గొడుగులు భద్రమే గనకు బెట్టవే జాగు చెయ్యగ స్వామి కిరగడ చామరంబులు విసరవే సాగి మృక్కుచు సామగానము సహజమని వినిపించవే యుగ దృష్టికి వేకమందని యుగసి నృత్యం చేయరే సుతతి ఈ విచారమంతై సూక్ష్మతరమని చెప్పవే హృదయ కమలమునందు నిండుకొని అభ్యసించి ననుగదే ఈ విధంబున బ్రహ్మవేత్తలు విధ మార్గము దాటరే సదయ్యౌమాయప్ప గురుపద సరసిజమ్ములు నమ్మవే. మంగళం శ్రీ జనని మాయమ్మ మాయ చండి మంగళం శ్రీ జనని మాయమ్మ పుర సుందరి గంగయమున సరస్వతి సత్యంగనేలి పుర సుందరి అంగుగా కవితారునకును సంగజేయుము నీలవేణి మంగళం శ్రీ జనని మాయమ్మ మాయ చండి మంగళం శ్రీ జనని మాయమ్మ మూల విరాటి వికాలికాదేవి శివ మూలమెవరికి తీయరాదేవి కాళికాంబానాదు కోర్కెలు కలుగజేసెడి తల్లి వనుచు కాళికాంబానాదు కోర్కెలు కలుగజేసెడి తల్లి వనుచు చాలా కాంతుయించితి మీ సకల దోషముల పారద్రోలు మంగళం శ్రీ జనని మాయమ్మ మాయ చండి మంగళం శ్రీ జనని మాయమ్మ హరిహరాదుల మాత ములపై గజ్జలెందులు గట్టవే ధూపమిచ్చి స్వామికి దుట దోసులొగ్గుచు నిలువవే దీపకణికల కోటి వెలుగుకు దీపములు నర్పించవే సూపమన్నము భక్ష ఫలములు ఛాయ తృప్తిగా ఛాయరే మాపురేపు గురుని చేతికి మడచెవిడి మందియవే నేర్పుతో నీ రాజనంబులు నెలతగురునకు నీయవే ఒప్పు తోడుగా మంత్రపుష్పం మేరు మనసుకు చెప్పవే త్రిదక్షణమునచు తెరుగుచు త్రివిధ మార్గము దాటరే ఒప్పుగా 12 విధాలమాలం కులితాలకాలే కపాలమాలం శశేఖరాయ దిగంబరాయ చ దిగంబరాయ నమః శివాయ చ నమః శివాయ. పూతో నీళ్ళు ఆనందమంగళ కర్పూర నీరాంజన దీపం సమర్పయామి.
తల్లిదండ్రుల సేవ కావచ్చు, అది చాలా మనకు అడగొచ్చిన బంగారం. కాబట్టి ఇప్పుడు అది లేకపోతే మనశ్శాంతి లేదు. వాస్తవంగా ఇది లేకపోతే మనశ్శాంతి కనబడదు. అది చేస్తేనే మనశ్శాంతి అనేది కనబడదు. అది అలవాటు ఉన్న వాళ్ళకి. ఇక నా స్థితికి ఎన్నిసార్లు చెప్పినా అది అంతే వృధానే. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుందానికి మనం మంచిగా. కాబట్టి వృధా కాకుండా జీవితంలో పని చేయాలి, భార్య పిల్లలను కూడా పోషించాలి, అంటే పెద్ద మనుషులైన తల్లిదండ్రులను పూజించాలి, జ్ఞానం ఇచ్చిన గురువులను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మన వెనుక వచ్చేది వాళ్ళ పుణ్యం, మనం చేసిన సాధన మన వెనుక వచ్చేది. ఇక్కడ కనబడే వస్తువులో మనకి ఇవన్నీ నేర్చుకునేదైనా ఏదైనా కోటి విద్యలు చేసినా ఇక్కడ అన్నం కోసమే తప్ప మన వెనుక వచ్చే మార్గం ఏమి ఆధ్యాత్మికమైన మార్గమే మనకు ఉత్తమైన మార్గం. అది ఒకసారి అందరికి చెప్పుకుంటా ముందరికి పోయి మంచి పద్ధతి అందరికీ